హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఆవకాయ, మామిడికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి, పుదీనా పచ్చడి, ఇలా రకరకాల పచ్చళ్ళు ట్రై చేసి ఉంటారు. కానీ కొత్తిమీర పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? కొత్తిమీర పచ్చడి కూడా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. చాలా మంది కొత్తిమీర పచ్చడి చేయాలంటేనే కొత్తిమీర పచ్చడి ఫ్లేవర్ అస్సలు బాగుండదు అనుకుంటారు. అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ క్వాంటిటీలో వేసి కొత్తిమీర పచ్చడి చేశారంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి టిఫిన్స్ లోకే కాకుండా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మీడియం సైజ్ ఒక కొత్తిమీర కట్ట తీసుకొని పండిపైన ఆకులుంటే తీసేయండి. కొత్తిమీర కట్ట రూట్స్ నుండి కొంచెం కాడలు కట్ చేసేసుకోండి. దానిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకొని 6 నుండి 7 మెంతులు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని పప్పులు మాడిపోకుండా లో ఫ్లేమ్ లోనే 4 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పప్పులన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక మీరు తినే కారంని బట్టి పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా వేసుకోండి. నేనైతే 9 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చిని లో ఫ్లేమ్ లో ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా చల్లారబెట్టుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకొని చిన్నవైతే 3, పెద్దవైతే 2 టమాటాలని ఇలా రఫ్ గా చాప్ చేసి వేసుకోండి. కొంచెం చింతపండు వేస్తున్నాను. 1 నిమిషం ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నారంటే మూత పెట్టాం కాబట్టి 5 మినిట్స్ లోనే టమాటాలు, చింతపండు ఈ విధంగా సాఫ్ట్ గా మగ్గిపోయి ఉంటాయి. మన రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక కట్ట కొత్తిమీర నీట్ గా వాష్ చేసుకొని కాడలతో పాటు ఇలా రఫ్ గా కట్ చేసి వేసేయండి. ఇదే మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇంత కొత్తిమీర వేసేసాను అనుకోకండి, 5 నిమిషాల్లోనే కొత్తిమీర బాగా ఫ్రై అయిపోయి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం అయిపోయి బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ టమాటా మిక్స్ ని పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా మిక్సర్ జార్ లోకి తీసుకొని వాటరే యాడ్ చేయకుండా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్ లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. మనం కొత్తిమీర పచ్చడిని పచ్చిమిర్చి వేసి చేస్తున్నాం కాబట్టి పచ్చడి కలర్ లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర, చింతపండు, రుచికి సరిపడే ఉప్పు వేసి అస్సలు వాటరే వేయకుండా మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా పచ్చడిని గ్రైండ్ చేసేసుకోవాలి. మేము వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. రోటి పచ్చడి ఇష్టపడే వాళ్ళు ఇలా మిక్సీ వాడకుండా పచ్చడిని రోట్లో దంచేసుకోండి. కొత్తిమీర పచ్చడిలో ఇలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకొని ఇలాగే సర్వ్ చేసేయచ్చు. కానీ నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం పోపు పెడుతున్నాను. పోపు గిన్నెలో 2 టీ స్పూన్లు ఆయిల్ ని హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 ఎండుమిర్చి ఉంటే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్ లో పోపును ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నచ్చిన టిఫిన్ లోకైనా వేడివేడి అన్నంలోకైనా ఈ కొత్తిమీర పచ్చడిని సర్వ్ చేయండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిర్చి ప్లేస్ లో ఎండుమిరపకాయలు వేసి కొత్తిమీర పచ్చడి చేశారంటే పచ్చడి చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది. పచ్చడి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు వేస్తే పచ్చడి త్వరగా పాడైపోతుందని నేను ఇక్కడ ఉల్లిపాయలు మిక్స్ చేయలేదు. మీరు తినేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో కలుపుకొని తినండి. ఎండుమిరపకాయలతో ఇంకొక డిఫరెంట్ స్టైల్లో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. ఛానల్ ని ఫాలో అవుతుండండి. రెసిపీ నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎన్నో రెసిపీస్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.